యువత గృహిణులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, చిరు వ్యాపారుల లక్ష్యంగా మైక్విన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రకాశం జిల్లాలో చక్కర్లు కొడుతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఎందరో అమాయకులు అచ్చేసుకుపోయి మైక్విన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో భారీగా నగదు పెట్టి నట్టేట మునిగారు. గత 4 రోజులుగా వారికి నగదు జమ కాకపోవడంతో వారు మోసపోయినట్లు గుర్తించారు. ఈ యాప్లో 100 కడితే 700 రూపాయలు చెల్లిస్తామంటూ వల విసిరి బాధితులకు శటకోపం పెట్టారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, యువత, చిరు వ్యాపారులు, గృహిణులు, సాధారణ మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా భారీ ఆదాయం వస్తుందనే ఆశతో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. మొదట్లో వారికి బాగానే డబ్బులు వచ్చాయి. అయితే 4 రోజుల నుంచి కొంతమందికి డబ్బులు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యజమాని ఎక్కడుంటాడో తెలియదు. చెన్నై కేంద్రంగా అంతా కేవలం ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక్క మార్కాపురంలోనే కాకుండా గిద్దలూరు, ఎర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లో సైతం ఈ చైన్ లింక్ స్కీమ్ విస్తరించినట్టు సమాచారం. మైక్విన్ యాప్ లింక్ పంపి ₹1 కడితే మరుసటి రోజు ₹7 అకౌంట్లో జమ అయ్యేలా మనీ సర్క్యులేషన్ స్కీమ్ను రూపొందించారు. ఈ చైన్ సిస్టంలో భాగంగా మొదట డబ్బులు చెల్లించిన వ్యక్తికి మైక్విన్ యాప్ లింక్ పంపుతారు. ఆ వ్యక్తి మరో కొంతమందిని చేర్పిస్తే వారికి కూడా లింక్ షేర్ చేస్తారు. ఇందులో బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్లోడ్ చేయాలి. తర్వాత ₹100 చెల్లిస్తే 24 గంటలు గడిచాక నగదు చెల్లించిన వ్యక్తి ఖాతాలో ₹700 జమ అవుతాయి. దీంతో 24 గంటల్లోనే తాము కట్టిన దానికి 7 రెట్లు ఆదాయం రావడంతో ఈ యాప్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఒక మార్కాపురం పరిసర ప్రాంతాల్లోనే 8 నుంచి 10,000 మంది సభ్యులుగా చేరి సుమారు ₹5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్, మార్కాపురం పట్టణ కేంద్రంగా మైక్విన్ అనే సంస్థ పేద ప్రజల బలహీనతలను ఆసరా తీసుకొని దాదాపు 10 కోట్ల వరకు మోసం చేసినట్టు ఒక సమాచారం ఉంది. దీనిపై పోలీసులకు వివరణ అడగా మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదని వాళ్ళు చెప్పడం ఒక గమనార్హం. కాబట్టి గతంలో ఈ ప్రాంత ప్రజలు హిమ్ అనే సంస్థ ద్వారా వేల కోట్లను నష్టపోవాల్సి వచ్చింది. వాళ్ళ బలహీనతలను ఆసరాగా తీసుకొని మళ్ళీ మైక్విన్ అనే చెన్నై కేంద్రంగా ఇక్కడి దళారులు పేద ప్రజలే టార్గెట్ చేసుకొని 100కు ₹700 ఇస్తామని చెప్పి వారిని మోసం చేయడానికి మళ్ళీ మరొక ప్రయత్నం జరుగుతుంది. పోలీసులు మాకు కంప్లైంట్ రాలేదని చెప్పకుండా మరియు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టుకొని ఇక్కడి యొక్క ప్రజల అవసరాలు ప్రజలు ఇబ్బంది పడకుండా, వాళ్ళు మోసాలు పాల్పడకుండా వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని మేము మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కోరుతున్నాం. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ మైక్విన్ యాప్లో పెట్టుబడులు పెడుతున్నారు. నెల రోజుల్లోనే లక్షాధికారులు కావాలనే దురాశ వారిని తెగించేలా చేస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి కొన్ని రోజుల నుంచి నగదు చెల్లింపులు కావడం లేదని తెలుస్తోంది. ఆన్లైన్ మోసం చేయాలనుకునే వ్యక్తులు ఎక్కడుంటారో, ఎలా ఉంటారో ఎవరికి తెలియకపోయినా ఒకరి ద్వారా ఒకరికి లింకుల ద్వారా ప్రజలు మోసం చేస్తూ అక్రమార్జన చేస్తున్నారు. ఇప్పటికైనా కట్టడి చేయాలంటే ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇలాంటి మోసాలను చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్య మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు. ఇటీవల మైక్విన్ అనే యాప్ ద్వారా ప్రజలు చాలా నష్టపోయి ఉన్నారు. గతంలో కూడా హిమ్ మైక్రో ఫైనాన్స్ ద్వారా ఇట్లానే నష్టాలు జరిగి ఇప్పుడున్న ఈ యాప్లు కూడా పేద మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసి పేదల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఏదేమైనా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ మైక్విన్ అనే యాప్ ద్వారా ఇటీవల కూడా చాలా నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకొని అవగాహన కల్పిస్తే కొంతవరకు నివారించడానికి ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దాంట్లో కంటిన్యూషన్ చేస్తారు. దీంట్లో ఈ విషయంపై ఈ యాప్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం పాటు ఎవరైతే ఈ యాప్ నిర్వాహకులు ఉన్నారో అలాంటి వాళ్ళను వెంటనే గమనించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాం. యువత, చిరు వ్యాపారులు, గృహాలను నిండా ముంచిన మైక్విన్ యాప్ పై స్థాయి అధికారులు తక్షణమే విచారణ జరిపించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఈ విషయంపై మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లను వివరణ అడగా తమ వద్ద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని, ఎవరు కూడా యాప్లో డబ్బులు పెట్టి రాత్రి కోటీశ్వరులు కావాలని ఆశలు ఉంటే వదులుకోవాలని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ యాప్లలో డబ్బులు పెట్టి మోసపోదని సూచించారు. ఈ మధ్య రీసెంట్గా జరిగిన ఏదైతే మొబైల్ యాప్ కుంభకోణం ఉందో అందులో నేను కూడా ఒక బాధ్యుణ్ణి. ఏదో రూపాయికి
రూపాయలు రూపాయికి రూపాయలు ఇస్తారని చెప్పేసి అత్యాశకు వెళ్ళి నేను కూడా 70,000 రూపాయలు దాంట్లో చెల్లించడం జరిగింది. నేను చెల్లించిన ప్రకారం 2-3 రోజులైతే నాకు వాళ్ళు ఏ ప్రకారం అయితే అగ్రీడ్ అయ్యారో దాని ప్రకారం నాకు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి మొబైల్ ఏదైతే ఆ యాప్ ఉందో ఆ యాప్ని తీసేయడం జరిగింది. నేనొక్కడినే కాదండి, నాతో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులు, రోజు కూలీలు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది దీంట్లో బాధితులై ఉన్నారు. దయచేసి మా అందరికీ న్యాయం జరిపించవలసిందిగా